రీసెంట్ గా ఏదైతే ఒక 6 ఏళ్ల పాప మీద ఒక బీహార్ నుండి వచ్చిన ఒక కూలి హమాలి దుర్మార్గంగా రాత్రి పడుకున్న పాపని తల్లిదండ్రుల పక్కన నుండి ఎత్తుకొని పోయిండు అంటే వాడికి ఎంత ధైర్యం ఉంది? చిన్న పిల్లని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిండు. అయినా ఇప్పటికైనా కానీ అక్కడే జిల్లా కోర్టు ఉంది. మరి జిల్లా కోర్టులో వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో యాక్ట్ చట్టం కింద ఫాస్ట్ ట్రాక్ ఒకటే డేలా నిర్ణయం తీసుకొని న్యాయం ఎందుకు చేయలేదు? ఇప్పటికి కూడా నిన్న మేము వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. ఏసీబీ దగ్గరకు అంటే సుల్తానాబాద్ ఎస్ఐని కూడా అడగడం జరిగింది. ఇప్పటికి కూడా నిందితుడిని రిమాండ్ పంపకపోవడం కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా వానికి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే వెంటనే నిందితుడిని బాహాటంగా తీసుకొచ్చి ఏ విధంగా అయితే పాపకు అన్యాయం జరిగిందో అదే విధంగా నిందితుడిని బాహాటంగా తీసుకొచ్చి ఫోక్సో యాక్ట్ చట్టం కింద ఒకే రోజులో తీర్పు ఇవ్వాలి, వాడిని 10 మందిలో ఉరి తీయాలి అనేది మా నిరసన ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అంతేకాదు తల్లిదండ్రులారా ఇకనైనా కళ్ళు తెరవండి. ఒక పాపకు అన్యాయం జరుగుతుంటే మనకేం జరగలేదు, మన ఇంట్లో జరగలేదు అని కూర్చోవడం కాదు. లాస్ట్ టైం వరంగల్లో జరిగిన సంఘటన మన అందరికీ గుర్తుంది. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ నిందితునికి ఉరి శిక్ష వేస్తే అతను యావజ్జీవ కారాగార శిక్ష మార్చుకొని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి తిరగడం జరుగుతుంది. ఇలాంటి చాలా మంది నిందితులు బాహాటంగా తిరగడం జరుగుతుంది. ఇలాంటి కాదు మనం కోరుకునేది, చట్టాలను కఠినతరం చేయాలి. ఇలాంటి నిందితుడిని బాహటంగా నలుగురి మధ్య ఉరి తీయాలి. ఇంకొకసారి ఇలాంటి చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేయాలనే ఆలోచన వస్తే వాడికి భయం అనేది పుట్టాలి, వెన్నులో భయం అనేది పుట్టాలి. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు దీనిని పర్సనల్ గా తీసుకొని ఇంకా ఏందో పొడిగించాల్సిన అవసరం లేదు. వెంటనే రేపే మనకు ఈ న్యాయం అనేది జరగాలి. ఈ ప్రతిసారి అంటే ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రమేనా మీరందరూ వచ్చేది? అంటే ఇక్కడ కనబడేది చిన్న పాప కాదా? ఆమెకు జరిగింది అన్యాయం కాదా? మీ అందరికీ కనబడతలేదా? ఎందుకోసం మీరు ఇంకా ముందుకు రావడం లేదు అని నేను ఈ నిరసన కార్యక్రమంలో అడుగుతున్నాను. మేము దాని మీదనే ఈ నిరసన గీతాభవన్ చౌరస్తాలో ఈరోజు కరీంనగర్లో నిరసన చేయడం జరిగింది. మేము ఒక 10-20 మంది అంటే ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నాయి. ఈ భారతదేశంలో ఇంత తక్కువ మంది మనం ఒక పాపకి ఈ విధంగా న్యాయం కోసం కొట్లాడడం అనేది నాకు చాలా సిగ్గుగా ఉంది. మీరందరూ కూడా రావాలి, ప్రతి ఒక్కరు మేల్కోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు బెల్లప్ కరుణాకర్, చింతకుంట, కరీంనగర్.